ఓం శ్రీ గురుభ్యో నమః. మంత్ర సాధన ఛానల్కి స్వాగతం. మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నేను ఈ వీడియోలో చెప్పబోయేది వృషభ రాశి గురించి చెప్పబోతున్నాను. అంటే వృషభ రాశి ఉన్నటువంటి వారందరూ, అంటే వృషభ రాశి ఎవరిదైతే అయి ఉంటుందో వారందరూ కూడా ఈ మంత్రాన్ని చదువుకున్నట్లయితే చాలా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ వృషభ రాశి ఈ మంత్రానికి ఉన్న మహత్యం ఏమంటే, వృషభ రాశి జాతకులందరూ కూడా ఏంటంటే ఈ మంత్రం కనుక చదువుకుంటే వాళ్ళకు శుభం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కృష్ణుని యొక్క అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. వారి జీవితంలో మంచి సుఖము, అలాగే మంచి జీవనము, అలాగే వాళ్ళకు ఎదుగుదల, సమృద్ధి, ధనం రావడం కానీ, వైభవం రావడం కానీ జరుగుతుందన్నమాట. కీర్తి ప్రతిష్టలకు కూడా మనకు లభించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ మంత్రం వచ్చేసి ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః. మంత్రాన్ని మరొకసారి చెప్తున్నాను, ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయాన స్నానం చేసిన తర్వాత స్వచ్ఛమైనటువంటి నూతన వస్త్రం, అంటే పిండినటువంటి బట్టలను ధరించి పూర్వ దిశ అంటే తూర్పు దిశకు నిలబడి, అంటే కూర్చొనైనా పర్వాలేదు, చదువుకోవాలన్నమాట. కుదిరితే అక్కడ మనము పూజా రూమ్లో కూర్చొని, అంటే తూర్పు వైపున కూర్చొని ఈ మంత్రాన్ని కనుక చదువుకున్నట్లయితే మంచి ఫలం అనేది లభించడానికి అవకాశం ఉంటుంది. కుదిరితే పూజ చేసుకున్నట్లయితే కృష్ణుని యొక్క పూజ చేసుకున్న, లేదా అతని యొక్క కృష్ణుని యొక్క చిత్రానికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి తులసి పత్రాలను ధరించిన, అంటే తులసి పత్రాలను కనుక మాలగా కట్టి ధరింపజేసినా కూడా బాగుంటుందన్నమాట. ఇవన్నీ చేయలేని పక్షంలో ఊరికే కృష్ణునికి నమస్కారం చేసుకొని కనుక చదువుకున్నట్లయితే 108 సార్లు చదివినట్లయితే మనకు ఆ రోజు మనకు ఏవైతే కోరికలు ఉంటాయో, మనకు కావలసిన పనులు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రతిరోజు ఇలా 108 సార్లు చదువుకుంటే అవి నెరవేరడానికి, కోరికలు నెరవేరడానికి ఉపయోగపడుతుందన్నమాట. అలాగే కుదిరినట్లయితే ఈ మంత్రాన్ని పఠిస్తున్న సమయం లోపల కూడా ఎక్కడైనా ఆవు కనుక ఉన్నట్లయితే అక్కడ దానికి మేత వేయడం కూడా చేసినట్లయితే, ఇంకా కాని పనులు ఏవైతే ఉంటాయో ఈ వృషభ రాశి వారికి ఆ పనులు కూడా మంచిగా ఫాస్ట్గా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే గోసేవ చేయడం ద్వారా కూడా ఎక్కువగా ఫలితం ఉంటుందన్నమాట. ఇలా చేసుకోవాలి. ఇంకా సాధారణంగా ఈ మంత్రం వల్ల లాభం ఏంటంటే, చదువుకుంటే ఆర్థికంగా ఉన్నతి లభిస్తుంది, అంటే ధనం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆగిపోయినటువంటి పనులు కూడా మనకు ముందుకు జరగడానికి అవకాశం ఉంటుంది, అంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సుఖశాంతులు ఇంట్లో కూడా బాగా ఉంటాయి. ఒక వైభవవంతమైనటువంటి జీవితం అనేది ఉంటుందన్నమాట. ఇంకా దాంపత్య జీవితంలో కూడా ఈ వృషభ రాశి వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా కొంతమేర తగ్గడానికి అవకాశం ఉంటుంది. కోరికలు నెరవేరుతాయన్నమాట. ఇంకా ఇప్పుడు 3వ రాశి మిథున రాశి గురించి మనం తెలుసుకుందాము. ఈ మిథున రాశి జాతకులకు ఈ యొక్క మంత్రము అనేటువంటిది ఎక్కువగా ఉపయోగం అనేది ఉంటుందన్నమాట. ఇది చదువుకున్నట్లయితే, ఈ మంత్రాన్ని చదువుకున్నట్లయితే మిథున రాశి జాతకులందరికీ ఈ మంత్రము చాలా శుభాన్ని కలిగిస్తుంది. శ్రీకృష్ణుని యొక్క మన కృపను కలగడానికి అవకాశం ఉంటుంది. ఇది చదువుకున్నట్లయితే అనేకమైనటువంటి గొడవలు అనేటువంటివి ఏవైతే ఈ జాతకులకు వస్తూ ఉంటాయో వాటి నుంచి చాలా తెలివిగా బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. తెలివితేటలు ఎక్కువగా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. బుద్ధి కుశలత ఎక్కువగా పెరుగుతుందన్నమాట. అలాగే శారీరకంగా వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగడానికి అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా సఫలత రావడానికి అవకాశం ఉంటుంది. ఈ మంత్రం వచ్చేసి ఓం క్లీం కృష్ణాయ నమః. మంత్రాన్ని మళ్ళీ చెప్తున్నాను, ఓం క్లీం కృష్ణాయ నమః. ఈ మంత్రాన్ని ఉదయాన స్నానం చేసిన తర్వాత నూతన వస్త్రాలు, అంటే పిండినటువంటి బట్టలను ధరించి మాత్రమే ఈ మంత్రాన్ని చదవాలి. తూర్పు దిశగా కూర్చొని చదవాలి. కుదిరినట్లయితే శ్రీకృష్ణుని యొక్క పూజ చేసుకోవాలి. ఆ చిత్రానికి ధూపదీప నైవేద్యాలు పెట్టి తులసీమాల అనేది కనుక ధరింపజేసి కూర్చొని 108 సార్లు చదువుకున్నట్లయితే బాగుంటుంది. లేని పక్షంలో సాధారణంగా 108 సార్లు కూర్చొని చదువుకొని కృష్ణునికి కనుక నమస్కారం చేసుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్క పని కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఆ రోజు. అలాగే రుద్రాక్షమాల ఉంటే రుద్రాక్షమాలతో కూడా జపం చేసుకోవచ్చు, లేదా నార్మల్గా కూడా జపం చేసుకోవచ్చు. ఇది చదువుకున్నట్లయితే వారి యొక్క వాణి, అంటే ఆ రోజు వారు మాట్లాడే ప్రతి ఒక్క విషయంలో కూడా మధురమైనటువంటి వాణి, అంటే అవతలి వ్యక్తులకు ఏంటంటే చాలా
స్పష్టమైనటువంటి మధురవాణి, అంటే వాళ్ళు వినడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఈ మంత్రాన్ని చదువుకున్నట్లయితే వచ్చేటువంటి లాభము, వారికి సాధారణంగా బుద్ధి కానీ, మాట చాకచక్యం కానీ, అంటే తెలివితేటలు అలాగే మాట చాకచక్యము ఎక్కువగా గుర్తుండడానికి, స్మరణ శక్తి కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా వీరు ఏందనంటే త్వరితగతిన పనులు పూర్తి చేయడానికి ఈ మంత్రం ఉపకరిస్తుంది. అలాగే వ్యాపారంలో కానీ ఎటువంటి కార్యక్రమాలలో కూడా మనకు ఉన్నతి అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా శారీరక సమస్యలు, మానసిక సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. కార్యసిద్ధి అనేటువంటిది జరుగుతుంది. ప్రతి విషయంలో సఫలత లభించడానికి అవకాశం ఉంటుంది. ఇది శ్రీకృష్ణుని యొక్క కృప అనేటువంటిది పూర్తిగా రావడానికి ఈ మంత్రం అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాము. ఈ కర్కాటక రాశి జాతకులు ఈ మంత్రాన్ని చదువుకున్నట్లయితే ఎక్కువగా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. చాలా శుభకరమైనటువంటి మంత్రము. ఈ మంత్రాన్ని చదువుకున్నట్లయితే అనేక విషయాల్లో కూడా వీరికి ఉపకారం అనేది లభించడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఈ మంత్రాన్ని చదువుకుంటే ఎక్కువగా వీరు కోరికలు ఏవైతే మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు అనేటువంటివి నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళ మానసిక పరిస్థితి ఏదైతే ఉంటుందో మొత్తం పూర్తిగా కూడా ఈక్వల్గా ఉండరన్నమాట. వీళ్ళ మైండ్ అనేటువంటిది ఎప్పుడూ ఒకే రకమైన ఆలోచన ఉండదు. అనేక విషయాల్లో కూడా వీళ్ళు బాధపడుతూ అనేక విషయాల్లో కూడా అంటే మానసికంగా చర్చిస్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్ ఏం సమస్య రాబోతుంది అనే విషయాల గురించి చర్చించడం కావచ్చు, ఇంకా రకరకాల సమస్యల గురించి చర్చిస్తూ ఉంటారన్నమాట. అలాంటి భావాత్మకమైనటువంటి విషయాల లోపల అసంతులిత మనకు కనబడడం ఉంటుంది. అది మనకు పూర్తిగా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అంటే అటువంటి సమస్యల నుంచి, మానసిక సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి మంత్రము ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపాయ నమః